ఒక అబ్బాయి విలువిద్య నేర్చుకుంటూ ఉంటాడు. విలువిద్య నేర్చుకుంటూ తన ఇన్‌స్టిట్యూట్‌లో ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్‌ని డైలీ ప్రాక్టీస్ చేస్తాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ తన టార్గెట్ రీచ్ కాలేడు. రీచ్ కాకపోవడం వల్ల తనకి విరక్తి చెంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక అడవిలోకి పారిపోతాడనమాట. అడవిలోకి పారిపోగానే అడవిలో ప్రతి చెట్టుకు ఒక బాణం వేసి ఉంటుంది. దాన్ని చూసి ఈ అబ్బాయి ఆశ్చర్యపోయి, అరే ఎవరో బాగా కొట్టారే, ఎలాగైనా ఇతని దగ్గర శిష్యరికం చేయాలనుకొని అడవి మొత్తం తిరుగుతాడు. తిరగగానే ఒక దగ్గర ఒక ముసలతను కనపడతాడు. ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి, సార్ ఎలాగైనా నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది, నేను కూడా మీలాగా ఆ టార్గెట్ని కొట్టాలి అని చెప్తాడు. చెప్పగానే ఆ ముసలివాడు ఫస్ట్ ఒప్పుకోడు. తర్వాత ఈ అబ్బాయి ఏదో బద్దినాడి అతని దగ్గర శిష్యరికం జాయిన్ అవుతాడు. జాయిన్ కాగానే ఆ ముసలివాడు రేపు మార్నింగ్ వచ్చేయని చెప్తాడు. చెప్పగానే అబ్బాయి రేపు మార్నింగ్ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ ముసలివాడు ఒక బాణం ఇచ్చి కొట్టు అని చెప్తాడు. కొట్టని చెప్పగానే ఈ అబ్బాయి గురిపెట్టి కొడతాడు. కొట్టగానే ఆ బాణం వెళ్ళి ఒక చెట్టుకు తగులుతుంది. చెట్టుకు తగలగానే అప్పుడు ఈ ముసలివాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తగిలిన బాణం చుట్టూ ఒక సర్కిల్ గీస్తాడు. సర్కిల్ గీసి, ఎస్ నువ్వు చాలా బాగా కొట్టావు కదా, ఇంకెందుకు నేర్చుకున్నానని చెప్తాడు. చెప్పగానే అబ్బాయి అంటాడు, ఏంటి సార్ నన్ను చీటింగ్ చేస్తున్నారా మీరు? ఆల్రెడీ నేను కొట్టిన బాణానికి మీరు చుట్టూ సర్కిల్ గీసి నన్ను బాగా కొట్టామని చెప్తున్నారు ఏంటి అంటాడు. అనగానే అప్పుడు ఆ ముసలివాడు చెప్తాడనమాట, బాబు బాణం వేసే దమ్ము, ధైర్యం, తెలివి నీ దగ్గర ఉన్నప్పుడు ఎవరో గీసిన టార్గెట్కి నువ్వు కొట్టడం ఎందుకు? నువ్వే టార్గెట్ ఫిక్స్ చేసుకో, ఆ టార్గెట్ని నువ్వే కొట్టు, అదే సక్సెస్ అని చెప్తాడు. మీకు అర్థం కాలేదు కదా? ఎగ్జాంపుల్, నువ్వు ఐఏఎస్ కావాలనుకుంటే నువ్వు దానికోసం చదువు కష్టపడి ఏదో చెయ్యి. కానీ ఎవరో వచ్చి నువ్వు ఐఏఎస్ కా బాబు అని చెప్తే వాళ్ళు ఫిక్స్ చేసిన టార్గెట్కి నువ్వెలా ప్రాక్టీస్ చేస్తావు? నీకెలా వస్తుంది? నీకేం కావాలనిపిస్తుంది? నువ్వేం కావాలనుకుంటున్నావు అనేది టార్గెట్ కూడా నీదే ఉండాలి. దానికోసం నువ్వు ప్రయత్నించాలి.